హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన విషయం ఏమిటంటే 8వ తారీఖు మే నెల 8వ తారీఖు 2025 సంవత్సరం గురువారం రోజు, అంటే మొన్నే కదా గురువారం రోజు నేను సెకండ్ ట్రాన్స్మిషన్ చేశాను ఆల్ ఇండియా రేడియోలో. సెకండ్ ట్రాన్స్మిషన్ టైమింగ్స్ ఏంటంటే 11 to 3, అంటే యాక్చువల్గా 5 వరకు ఉండాలి. అంటే నెక్స్ట్ ట్రాన్స్మిషన్ 5 వరకు స్టార్ట్ అవుతుంది కదా. ఈ 3 to 5 వచ్చేసి ముంబై రిలే వస్తాయన్నమాట. రిలే ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, మనం చూస్తూ ఉండాలి సరిగ్గా వెళ్తున్నాయి వెళ్ళట్లేదని. నెక్స్ట్ ఆర్జే వచ్చేసారనుకోండి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, దాంట్లో మనకి 11 to 12 గుర్తుకొస్తున్నాయి, 12 to 1 చైతన్య స్ఫూర్తి, అలాగే 1:22 o'clock షో టైం ఉంటుంది కదా. గురువారం నేను చేశాను కాబట్టి 2:30 to 3 మామూలుగా అయితే శక్తిశీలి ఉంటుంది. గురువారం రోజు మాత్రం హలో డాక్టర్ ఉంటుంది, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అది ఆర్జేస్ చేయరనమాట, వేరే వాళ్ళు తీసుకొని చేస్తారనమాట అది. కాబట్టి ఈరోజు ఉన్న 3 స్క్రిప్ట్స్ కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మాత్రం గుర్తుకొస్తున్నాయి 11 AM to 12 PM వరకు ఉంటే గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ తాలూకా స్క్రిప్ట్ని నేను మీకోసం చెప్తాను. ఓకే, ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది. అది మీరు ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్, అది లాంగ్ వీడియో కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, ఏదైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. మరి స్టార్ట్ చేసేద్దామా ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం తాలూకా స్క్రిప్ట్ని. ఓకే, 11 AM అవుతుంది కదా. 11 AM అయినప్పుడు మనం అది వేస్తాం, మాంటేజ్ మ్యూజిక్ అని ఒకటి వేస్తాం అనమాట. అది వేశాక ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 30 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, నేను మీ ఆర్జే దివ్య అని చెప్పేసి ఒక చిన్న అదనమాట, ఒక చిన్న ఫిల్లర్ వేయాలి. ఫిల్లర్ ఒక 2 seconds 3 seconds ఫిల్లర్ వేసేసి మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం గుర్తు చేసుకోబోతున్నాం ఒక సంగీత దర్శకుడి గురించి. మరి ఆయన ఎవరో తెలుసుకుందాం ఈ బ్యూటిఫుల్ సాంగ్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఆ సంగీత దర్శకుడికి సంబంధించిన ఏదైనా మంచి బ్యూటిఫుల్ సాంగ్ వేసేస్తాం అనమాట. వేసేసిన తర్వాత వేసేసాక ఏ పాట వేసానంటే నేను రాఘవేంద్ర చిత్రం, ఇంతవరకు మీరు విన్న పాట రాఘవేంద్ర చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర సుజాత ఆలపించిన పాట విన్నారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కనిపెట్టేశారనుకుంటాను. ఎస్ అండి, సంగీతమే ఆయన సామ్రాజ్యం, స్వరాలు ఆయన చేతిలోని అస్త్రాలు. ఆయన సంగీతం కలిసిన సన్నివేశాలు సంచలనాలు సృష్టించాయి. ఆయన స్వరాలతో నిండిన చిత్రాలు కలెక్షన్లు కురిపించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి చేరి సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను శాసించారు. ఫాస్ట్ బీట్స్తో యువతను ఉర్రూతలూగించడమే కాక అన్ని తరాల అన్ని రకాల ప్రేక్షకులను అలరించి ఎన్నో బ్లాక్ బస్టర్ మెలోడీస్ని సృష్టించిన బ్రహ్మ ఆయన. మరి ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం గుర్తు చేసుకోబోతున్నాం మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వేస్తామన్నమాట. అదైపోయిన తర్వాత గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. మనం గుర్తు చేసుకుంటున్నాం మణిశర్మ గురించి, లేదా మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి గురించి. యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మే మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు తమిళ సినీ సంగీత దర్శకుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. ఆయన తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయోలిన్ కళాకారులు.
చిన్నప్పటి నుంచే మణిశర్మ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయలిన్‌తో పాటు గిటార్, మాండోలిన్, తర్వాత కీబోర్డ్ కూడా నేర్పించారు. జాకబ్ జాన్ దగ్గర పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. జాకబ్ జాన్ అంటే ఈ వెస్ట్రన్ మ్యూజిక్ అని ఈయన దగ్గరే వీళ్ళు నేర్చుకున్నారనమాట. ఎవరు మన మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గానీ, ఏఆర్ రెహమాన్ గానీ వీళ్ళంతా పాశ్చాత్య సంగీతం ఈయన దగ్గరే నేర్చుకున్నారనమాట. మణిశర్మ కూడా అక్కడే నేర్చుకున్నారు. ఆ తర్వాత కర్ణాటక సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు మరొక గురువు దగ్గర. మరి మణిశర్మ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? మొదటిగా సంగీతం సమకూర్చిన సినిమా ఏది? ఈ వివరాలు తెలుసుకొని ముందు వినండి ఈ మధుర గీతం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి నేను ఏ పాట వేసాను తెలుసా? అర్జున్ సినిమాలో మధురాపురిలో అది ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుంది. అయ్యగార్ పెరుమాళ్ళు అందాల చెల్లెల అది వస్తుంది కదా, ఆ పాట వేశాను అనమాట. నిజంగా అది మధుర గీతమే కదా. చక్కని మధుర గీతం అర్జున్ సినిమా నుండి విన్నారు కదండి. మరి ఈనాటి మన గుర్తు చేసుకుంటున్నాం కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి. అప్పటి ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చెళ్లపిళ్ల సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు మణిశర్మ. ఆ తర్వాత రమేష్ నాయుడు, ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజకోడిలు ఇలా దక్షిణాది సినిమాల్లోని మహానుభావులైన సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అయితే 1992 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్ అనే హిందీ సినిమాకు, అలాగే అంతం చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన స్వరపరిచిన మొట్టమొదటి పాట రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అంతం మూవీలోని ఈ పాట విందామా మరి అని చెప్పేసి. అంతంలో ఒక్క సాంగ్ మాత్రమే ఈయన కంపోజ్ చేశారనమాట మణిశర్మ గారు. ఆ సాంగ్ వేశానన్నమాట. మణిశర్మ మొదటిగా సంగీతం అందించిన పాటను వినేసాం కదండి. అయితే సంగీత దర్శకుడిగా ఏవిఎస్ తొలిసారి దర్శకత్వం వహించిన సూపర్ హీరో చిత్రంతో తన కెరీర్ ప్రారంభించి నిర్మాత అశ్విని దత్తో కలిసి అనేక చిత్రాలకు పనిచేశారు. ప్రేమించుకుందాంరా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి ఇలా ఎన్నో సినిమాలకి అందించిన సంగీతం ప్రేక్షకుల ఆదరణ పొంది విజయవంతమయ్యాయి. ఈయన చేసిన మెలోడీలు చాలా మంచి పాటలు ఉన్నాయి. మనసిచ్చి చూడు చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాత అయిన ఎడిటర్ మోహన్ ఇచ్చిన బిరుదది మెలోడీ బ్రహ్మ అని. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా దాదాపు అందరు హీరోల సినిమాలకు సంగీతం అందించి మ్యూజికల్ హిట్స్ని అందించారు. దాదాపు 200 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించగా అందులో ఎక్కువ శాతం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ మరియు కన్నడ, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయన్నమాట అని చెప్పేసి ఇంకా వేరే సాంగ్స్ వేసాను. ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం వింటున్నాం మణిశర్మ గురించి, లేదా గుర్తు చేసుకుంటున్నాం మణిశర్మ గురించి. ఎస్ఎస్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ మరియు హ్యారీస్ జయరాజ్ వంటి స్వరకర్తలు వారి ప్రారంభ రోజుల్లో మణిశర్మ గారి వద్ద శిష్యరికం చేసి విజయవంతమైన వాళ్ళే. అనేక చలనచిత్రాలు, టీవీ సీరియల్స్, డాక్యుమెంటరీస్ ఇంకా ప్రకటనల మాధ్యమాలకు వ్యక్తిగతంగా కంపోజ్ చేయడం, సహాయం చేయడం ద్వారా బుల్లితెర పరిశ్రమలో కూడా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆధునిక సంగీతం మరియు సాంప్రదాయ సంగీతం యొక్క వినూత్న కలయికకు మార్నింగ్ రాగం మూవీ ఒక అద్భుతమైన ఉదాహరణ. కొన్ని అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ ప్రయోగాత్మక చిత్రానికి అమిత్ హేరీతో కలిసి అద్భుతమైన సంగీతాన్ని అందించారు మణిశర్మ అని చెప్పేసి. రాగం సినిమా ఉంది కదండి, ఇదే మార్నింగ్ రాగానే ఇంగ్లీష్లో తీశారు, రాగం అని తెలుగులో వచ్చింది. దాంట్లో ఒకటి వేశాను, మాతే యశోదానో ఏదో వేశాను. అబ్బా ఎంత బాగుందో ఆ సాంగ్ అయితే, వింటుంటే చాలా బాగుంది. అంటే ఎస్పెషల్లీ మణిశర్మ గారు సంగీతం అందించిందే వేశాను అనమాట. తర్వాత ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి. తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ఈ మెలోడీ బ్రహ్మను వరించిన అవార్డులు ఎన్నెన్నో. 1998లో వచ్చిన చూడాలని ఉంది మరియు 2003లో విడుదలైన ఒక్కడు చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా
నంది పురస్కారాలతో పాటు ఫిలింఫేర్ పురస్కారం కూడా లభించింది. అలాగే 2000 సంవత్సరంలో విడుదలైన చిరునవ్వుతో చిత్రానికి కూడా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి చిరునవ్వుతో అది తర్వాత వేసాను అనుకుంటా, చైతన్య స్ఫూర్తిలో వేశాను చిరునవ్వుతోలో. ఇక్కడ మాత్రము చూడాలని ఉందిలో యమహానగరి వేశానా లేదా ఒక్కడు ఏదో వేశాను, మొత్తానికి పాట గుర్తులేదు. ఓకేనా? ఓకే, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సంగీత దర్శకుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారిని వరించిన అవార్డుల గురించి కదండి. 2009 సంవత్సరంలో వచ్చిన ఏక్ నిరంజన్, అలాగే 2010 సంవత్సరంలోని కలేజా చిత్రాలకు సంగీతం అందించినందుకు గాను ఉత్తమ సంగీత దర్శకుడుగా మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ వచ్చాయన్నమాట. అలాగే ఖలేజా మూవీలోని సదాశివ అనే పాటకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చింది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ తరఫు నుంచి అన్నమాట. అలాగే ఈయనకి 2 సినీ మా అవార్డులు కూడా లభించాయి అని చెప్పేసి ఇక లాస్ట్ సాంగ్ సదాశివ సన్యాసి వేసేసానన్నమాట. మరి ఇదండి ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి గురించి మాట్లాడుతూ వేసిన పాటలు మిమ్మల్ని అలరించాయని ఆశిస్తూ సెలవు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మౌంటేజ్ మ్యూజిక్ వేసేయడం అనమాట. మరి ఇదండి, మరి ఈ స్క్రిప్ట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ద ఛానల్ దివ్య అభిరుచులు. థ్యాంక్ యూ.